ఇక్కడికి వచ్చేసిన చీఫ్ గెస్ట్ జానీ మాస్టర్, అలాగే విజయ్ మాస్టర్, మీడియా మిత్రులు, అండ్ ఈ సాంగ్ అవకాశం ఇచ్చిన సాయితేజ మాస్టర్, అండ్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హార్ట్లీ వెల్కమ్ అండ్ సేమ్ టైం థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నేను ఈ సాంగ్లో ఇంత బాగా పర్ఫామ్ చేస్తాను అండ్ ఇంత బాగా కనిపిస్తానని చెప్పేసి నేను అనుకోలేదు. అండ్ స్క్రీన్ పైన నిజంగా నేను చూసుకుంటూ మురిసిపోతున్నా. అంటే ఎక్కడ ఫోక్ సాంగ్స్, ఎక్కడ సినిమాకు తగ్గట్లుగా, ఇక్కడ ఏది తగ్గకుండా చేసిన సాంగ్స్లలో ఇదొక సాంగ్ ఇంత బాగా రావడానికి నిజంగా నా టీం మొత్తం, గురు మాస్టర్ కావచ్చు, అరుణ్ బ్రో కావచ్చు, అండ్ లిరిక్స్ సురేష్ అన్న కావచ్చు, కళ్యాణ్ కిస్ అన్న కావచ్చు, వీళ్ళందరూ బాగా సపోర్ట్ చేశారు. అండ్ సేమ్ టైం సౌగరి చాలా బాగా సపోర్ట్ చేశారు. ఈ సాంగ్ ఇంత బాగా రావడానికి సపోర్ట్ అందరూ బాగా చేశారు. అండ్ ఆడియన్స్ మీరందరూ కూడా వితిన్ 3 to 4 days లో 700K దగ్గరలో, నియర్ బై 700K ప్రోమో వచ్చేసింది. అసలు నాటే జోక్ అది. నిజంగా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అంటే సినిమా పాటలకి ధీటుగా ఈ ఫోక్ ఆల్బమ్ సాంగ్స్ ముందుకొస్తున్నాయి. సో నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో మరి తెలియదు, నాకు రాను రెండైకు రాను అనే సాంగ్ హిట్ పడడం నిజంగా నా లైఫ్ చేంజ్ అయిపోయింది. ఆ సాంగ్ తర్వాత చాలా మంచి మంచి పాటలు నాకు వచ్చినాయి. సో నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. జానీ మాస్టర్ ముందు నేను సాంగ్ లాంచ్ చేస్తాను అండ్ విజయ్ మాస్టర్, నేను లిటరలీ నేను ఎప్పుడూ ఒక స్టూడియోలో అంటే ఇంకా అసలు చూడడం కూడా చూడలేదు. మాస్టర్ వాళ్ళ స్టూడెంట్స్ మేబీ నేను చూసింది డాన్స్ కొరియోగ్రాఫర్స్ ని, మాస్టర్ అయితే డైరెక్ట్ ఎప్పుడు చూడలేదు. బట్ విన్నా మాస్టర్ డాన్స్ ప్రాక్టీస్ లో ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది, ఎంత డెడికేషన్ ఉంటుంది అనేది నేను చాలా విన్నా. సో మాస్టర్ మీరు ఒక వన్ ఆఫ్ ది ఇన్స్పైర్ మాకు. సో మీ హార్డ్ వర్క్ ని మేము చూసి నేర్చుకున్నాం. అండ్ సాయితేజ మాస్టర్ డి జూనియర్ చేస్తున్నప్పుడు నేను సైడ్ డాన్సర్ గా వెళ్ళా. మీకు అంటే ఇది చెప్పొచ్చో లేదో తెలీదు, లిటరల్లీ నేను ప్రాపర్టీ వేసేవాడిని డాన్స్ గ్రూప్ లో. బ్యాక్ సైడ్ దాదాపు ఒక 60 మంది ఉంటాయి మాస్టర్. మీరు నేను గుర్తుపట్టరు అప్పుడు, లిటరల్లీ అప్పుడు గుర్తుపట్టరు మాస్టర్. ఎక్కడో ప్రాపర్టీ మెడిసిన నేను ఈరోజు సాయితేజ మాస్టర్ సాంగ్ లో నేను ఒక లీడ్ చేస్తున్నా. అంటే ఇదంతా కూడా వీళ్ళు ఏం చేశారనేది నేను చూసి నేర్చుకున్నాను. నా టైం వేస్ట్ చేయలేదు. సో వీళ్ళందరూ కూడా నాకు ఇన్స్పైరింగ్ అనమాట. అంటే సినిమా రంగం అన్నా, పాటలన్నా ఇవన్నీ మనకి పిచ్చి అనమాట. అంటే ఎలా అంటే ఇప్పుడు ఈ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ అంటే ఇలాంటి స్టేజ్ మీద ఇలా వాళ్ళతో షేర్ చేసుకోవాలి, మేము కూడా ఇలా స్క్రీన్ లో కనిపించాలి, మాకంటూ ఒక చిన్న నేమ్ రావాలి అని చెప్పి చిన్నప్పటి నుంచి స్ట్రగుల్ చేస్తూ ఈరోజు ఇంత మంచి మంచి పాటలు మీకు వస్తున్నాయంటే మీ సపోర్ట్ కూడా చాలా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి కూడా వన్స్ అగైన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్ ఇద్దరికి కూడా వచ్చినందుకు, నన్ను బ్లెస్ చేస్తున్నందుకు, అండ్ మా పాటని ఇంత ఆదరిస్తున్నందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.